అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ నీలిమ, ఎండి ఆయుర్వేద కాయ చికిత్సా స్పెషలిస్ట్. ఈరోజు మనం ప్రకృతి మాత మనకు అందించిన వర అద్భుతమైన ఫలాల్లో కూరగాయల్లో ఒకటైన బోడ కాకరకాయ, ఆకాకరకాయ గురించి తెలుసుకుందాం. సో, ఈ బోడ కాకరకాయ, ఆకాకరకాయని మనం ఇంగ్లీష్‌లో స్ప స్పైన్ గార్డ్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే దాని మీద కొంచెం ఆ కాయ మీద కొంచెం స్పైనీ ప్రొజెక్షన్స్ అనేవి ఉండటం వల్ల స్పైన్ గార్డ్ అని చెప్పుకుంటాం. ఈ ఆయుర్వేదంలో దీన్ని కర్కోటకి అనని చెప్తారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మొమోడికా డయోషియా. ఈ బోడ కాకరకాయ, ఆకాకరకాయ అనేది మనకి ఎక్కువ వర్షాకాలంలో లభిస్తుంది. ఎక్కువ ఇది అడవి ప్రాంతాల్లో అట్లాగా మారుమూల పల్లెటూరులో లభిస్తుంది. మనకి ఇది ఎక్కువగా మనం శ్రావణ మాసం అలాంటి మాసాల్లో ఎక్కువగా తీసుకుంటాం. ఈ బోడ కాకరకాయలో అనేక విధాలైన పోషకాలు ఉన్నాయి. మనకి ఏ, బి, సి, డి, విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఆఫ్ విటమిన్ ఏ అనేది ఉంటుంది. బి విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది. కాల్షియం కూడా ఉంటుంది. సో, దీన్ని మనం బోన్స్ గట్టిపడటానికి అట్లాంటి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మనకి 2014లో కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీలో ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది అని తెలపబడింది. దీనివల్ల దీని దీని ప్రాపర్టీస్ వల్ల మనకి లివర్ కూడా పనితీరు అనేది మెరుగుపడుతుంది. మనకి ఏ డిసీజుల్లో ఉపయోగపడుతుంది ఈ బోడ కాకరకాయ అనేది. ఈ బోడ కాకరకాయని మనం బ్లీడింగ్ పైల్స్ మొలలు సమస్యలతో రక్తం మొలలు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వచ్చు. నోటి రుచిని పెంచుతుంది. ఆకలిననేది పెంచుతుంది. మనకి ఇంకా కాకరకాయ అనగానే మనం అనుకునేది ఏంటి అనంటే డయాబెటిస్‌లో పనిచేస్తుంది అని చెప్తాం. నార్మల్ కాకరకాయ గురించి కూడా. సో, ఈ బోడ కాకరకాయ కూడా మనకి డయాబెటిస్‌లో పనిచేస్తుంది. డయాబెటిస్ కాంప్లికేషన్స్‌లో ఒకటైన నెఫ్రోపతి అంటే ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీ పనితీరు అనేది తగ్గిపోవడం అన్నమాట. సో, అట్లాంటి దాంట్లో కూడా మనకి బోడ కాకరకాయ అనేది ఉపయోగపడుతుంది. ఈ బోడ కాకరకాయ వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. ఈ డయాబెటిస్ మిలిటస్ వల్ల కిడ్నీలు చెడిపోకుండా ఈ బోడ కాకరకాయ అనేది మనల్ని కాపాడుతుంది. మనకింకా ఈ బోడ కాకరకాయలో పీచు ఎక్కువ ఉండటం వల్ల కాన్‌స్టిపేషన్ లాంటి సమస్యలు తగ్గుతాయి. స్వా శ్వాస, కాస అని ఆయుర్వేదంలో చెప్పబడతాయి. అంటే కఫ్ జలుబు, దగ్గు వంటి సమస్యల్లో కూడా మనకి ఈ బోడ కాకరకాయని ఉపయోగించుకోవచ్చు. డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. మనం కాకరకాయ అనగానే ఏమనుకుంటాం చేదుగా ఉంటుంది. కానీ ఈ కాకరకాయ అనేది అంత చేదుగా కూడా ఉండదనమాట. ఈ ఆకాకరకాయ మనకు చేదుగా ఉండదు. నోటి రుచిని కూడా పెంచుతుంది ఈ ఆకాకరకాయ అనేది. ఇంకా గర్భిణీ స్త్రీల్లో వాడుకోవచ్చు. రక్తపోటును తగ్గిస్తుంది. డయాబెటిస్ మెలిటస్ ముందు చెప్పుకున్నట్టు తగ్గిస్తుంది. కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తుంది అని చెప్పుకున్నాము. అలాగే కిడ్నీ స్టోన్స్‌లో కూడా మనకి ఈ ఆకాకరకాయ అనేది ఉపయోగపడుతుంది. మనకి చికెను, మటన్‌తో పోలిస్తే వచ్చే పోషక విలువల కన్నా ఈ ఆకాకరకాయలో వచ్చే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆకాకరకాయని అందరం ఈ శ్రావణ మాసంలో తప్పకుండా తిందాం.